నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కరీంనగర్ కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఎస్సీ నేతకానికి వర్గానికి చెందిన సమాధులు తాత ముత్తాతల నుండి ఎవరు చనిపోయినా అక్కడనే పెడుతున్నారు। గోరీలకు పరిరక్షణ కల్పించి ఎకరం భూమి కల్పించాలని వినతి పత్రం ఇన్వర్డ్లో ఇవ్వడం జరిగింది। ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు। కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఆనుకొని కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజలు గత తాత ముత్తాతల నుండి అక్కడ కెనాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో గోరీలను పెట్టుకోవడం జరుగుతూ ఉంది। అంటే చనిపోయిన వాళ్ళను అక్కడ పూడ్చిపెట్టి సాంప్రదాయబద్ధంగా గోరీలు కట్టి మరి మనకున్నటువంటి పండుగల రూపంలో దీపావళి సమయంలో ఆ పెద్దలను మనము గౌరవంగా పూజించుకోవడం జరుగుతూ ఉంది। ఇటు విషయమై మేము మొన్న 28/10/2025 రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించి వారికి మాకు మరి ఆ యొక్క గోరీలకు పరిరక్షణ కల్పించి మరి అక్కడ విలేకరులకు భూమి ఇచ్చారని చెప్పారు। ఆర్డీఓ గారికి ఆ యొక్క మెమోరాండాన్ని ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది మా సమక్షంలోనే। ఆర్డీఓ గారు మేము వెంటనే స్పందించి మరి అక్కడికి వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు। మరి 3 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు। మరి ఈ రోజున మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి మరి ఇన్వార్డ్లో ఈ యొక్క కాపీని మళ్ళీ సమర్పించడం జరిగింది। మరి ఎస్సీ నేత కాని కుల ప్రజలంటే ఈ సమాజంలో చిన్న చూపు ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది। మరి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజలు కేవలం ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓటర్స్ గానే మిగిలిపోయారు। ఓట్ల సమయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు మరి పోటీ చేసేటువంటి వ్యక్తులందరూ మా కులం వాళ్ళ దగ్గరికి మా యొక్క వీధుల్లోకి రావడం, మమ్మల్ని ఓట్లు వేయమని అడగడం, మేము ఓట్లు వేయడానికే పరిమితం అయిపోతున్నాం। కానీ మరి మా హక్కుల పరిరక్షణ కొరకు ఏ ఒక్క గౌరవ జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మరి ఎంఆర్ఓ స్థాయి వరకు మరి ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి మేము చూడడం లేదు। అనేక సంవత్సరాలుగా మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎక్కడికి పోవాలా? ఇప్పుడు సడన్గా సావు పుట్టుక అనేది ఎవరికి తెలియనటువంటి అంశం, దైవ నిర్ణయమైనటువంటి అంశం। మరి ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి మేము మా శవాలను? మరి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే మా యొక్క నేతకాని ఎస్సీ సామాజిక వర్గ ప్రజలకు మరి శ్మశాన వాటిక కొరకు 1 ఎకరా భూమిని మరి మల్కాపూర్ గ్రామంలో మరి ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి తక్షణమే ఈ యొక్క ప్రజా సమస్యను మరి తీర్చే విధంగా మరి చూస్తారని మేము ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజలుగా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం। మరి ప్రజాస్వామ్యంలో మరి అన్ని వర్గాల ప్రజలతో పాటు మరి అడిగే అటువంటి హక్కు మాకు కూడా ఉంది కదా। ఈ సమాజంలో అనేక వర్గాల ప్రజలు జీవిస్తూ ఉన్నారు। మరి ఎస్సీ నేత కాని ప్రజలు జీవించకూడదా? మాకు బతికే హక్కు లేదా? అడిగే హక్కు లేదా? మరి ఇక్కడ మేము అందరం కూడా 4 రోజుల నుండి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం మా యొక్క ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాకు అనిపిస్తూ ఉంది। మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు మీకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను, మీరు సుమోటగా ఈ యొక్క అంశాన్ని పరిశీలించి మరి ఒక ప్రతినిధిని ఇక్కడికి పంపించి ఈ ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజల యొక్క హక్కులను పరిరక్షే విధంగా మరి మీరు చర్యలు చేపడతారని మీకు సమనీయంగా తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను। మరి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మరి ఎస్సీ నేత కాని వర్గ ప్రజలకు మరి సహాయ సహకారాలు అందించాలా, మా హక్కుల కొరకు మీరు సహకరించాలా। మేము ఎవరికి భూమి ఇచ్చినా మేము వ్యతిరేకం కాదు। మరి వెంటనే మా ఎస్సీ నేత కాని సామాజిక వర్గ ప్రజలకు అక్కడ 1 ఎకరం భూమిని మల్కాపూర్ గ్రామంలో కేటాయించాలా, మా హక్కులకు రక్షణ కల్పించాలా। ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ గోరీలకు మరి చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేయడం కొరకు అక్కడ నీటి వసతి ఏర్పాటు చేసి మరి అక్కడ కరెంటు వసతి ఏర్పాటు చేసి మా యొక్క మనోభావాలను కాపాడే విధంగా ప్రభుత్వ ఉన్నత అధికారులు చర్యలు చేపడతారని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి, ప్రభుత్వ జిల్లా ఉన్నత అధికారులకు, కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజానీకానికి మరి తెలియజేస్తా ఉన్నాను। దుర్గం మారుతి, తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా।
నాతో పాటు కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ నేతకాని కుల పెద్దలందరూ కూడా ఇటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై నేతకాని, జై నేతకాని, జై జై నేతకాని.